హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ స్కిల్ గురు షాదాబ్. ఈ వీడియో ప్రత్యేకంగా పేరెంట్స్ కోసం. చాలా సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పేరెంట్స్ పెట్టుకున్నారో పిల్లల కోసం, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ ఫుల్ఫిల్ అవ్వకపోతే, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ మీట్ అవ్వకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనం ఇన్ని లక్షలు పెట్టి పిల్లల్ని అక్కడ చదివిస్తున్నాం, వాళ్ళ స్కూల్కి పంపుతున్నాం, కాలేజ్కి పంపుతున్నాం, కానీ తీరా చూస్తే రిజల్ట్స్ అని అసలు కనెక్ట్ అవుతలేవు. అయితే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ నిజ స్వరూపం, వాళ్ళ రియల్ లైఫ్ని మనం చూస్తే ఎక్కడో వాళ్ళ దగ్గర కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, కొన్ని ల్యాక్యూనెస్ ఉన్నాయి. ఏదైతే ఆ గ్యాప్స్ ఉన్నాయి, ఆ ల్యాక్యూనెస్ ఉన్నాయి, దాన్ని మనం ఫిలప్ చేయకుండా అలానే వదిలేస్తే వాళ్ళు సఫర్ అయ్యేది ఫైనల్గా జీవితంలో. కానీ యాజ్ ఎ పేరెంట్స్ మనం ఏమనుకుంటామంటే, మనం మాత్రం సఫర్ అవ్వకుండా ఉండాలి, పిల్లలు కొంచెం సఫర్ అయితే చాలంటాం. కానీ నేనేమంటానంటే, మనం కూడా సఫర్ అవ్వకూడదు, పిల్లలు కూడా సఫర్ అవ్వకూడదు. ఎప్పుడు అవుతారంటే, ఏదైతే మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి ఇస్తున్నామో అది ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అయి ఉండాలి అనేది ఒక ప్రశ్న మన మైండ్లో వచ్చినప్పుడు దానికి సమాధానంగా నేనేం చెప్తానంటే, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుండాలంటే అది స్కిల్ అండ్ వాల్యూ బేస్డ్ ఉండాలి. ఎప్పుడైతే అది స్కిల్ అండ్ వాల్యూ బేస్డ్ ఉంటుంది, అందులో వాళ్ళకి ఏదైతే మనం ఫార్మల్గా ఏదైతే ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ విషయాలు వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలానే వాళ్ళకి ఏదైతే స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ పైన కూడా వాళ్ళు ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళ ఫోకస్ స్కిల్స్ పైన ఉంటుందో అప్పుడు వాళ్ళు ఒక గోల్ని సెట్ చేసుకొని దాన్ని రైట్ డైరెక్షన్ సెట్ చేసుకొని ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఎంత వేగంగా వెళ్ళాలి అని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. దానికోసం ప్రత్యేకంగా పేరెంట్స్ వాళ్ళకు యాక్సిలరేటర్ ప్రెస్ చేసి యూ హ్యావ్ టు గో విత్ దిస్ స్పీడ్, యూ హ్యావ్ టు గో విత్ దట్ స్పీడ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ స్కిల్ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం పిల్లలకి స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే ఆ స్కిల్ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వడం మనం పిల్లలకి స్టార్ట్ చేస్తాము, అప్పుడు ఆ పిల్లలు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మీరు చాలా సందర్భాలు చూసి ఉంటారు. ఐ వాజ్ మీటింగ్ వన్ ఫ్రెండ్, చాలా రోజుల క్రితం ఒక ఫ్రెండ్ని కలిశాను. హే రాకేష్, హౌ ఆర్ యూ అంటే తను చాలా సాడ్ మూడ్లో ఉన్నాడు. నేను అడిగాను, హే రాకేష్, వాట్ హ్యాపెండ్, ఇంత సాడ్గా ఎందుకున్నావు, అసలు ఏంటిది చెప్పు అంటే, ఏం చెప్పాలరా, నా బాబును మంచి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేయించాను. వాళ్ళు ఏమన్నారంటే, మంచిగా వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇస్తాము, అన్ని స్కిల్స్ నేర్పిస్తాము, అన్ని విధాలుగా మీ బాబును ఫ్యూచర్ కోసం సెట్ చేస్తామని చెప్పారు. కానీ ఒక విషయం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఏదో ఒక రీజన్ వల్ల మా ఫ్యామిలీలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ రావడంలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు మా బాబు ఇండిసిప్లిన్ వేలో బిహేవ్ చేస్తూ అలానే నానా మాటలు అనడం స్టార్ట్ చేశారు. ఎవరికి? పెద్దలకి. అంటే నేను వాళ్ళకి ఎంతైతే గౌరవిస్తున్నానో, ఏదైతే రెస్పెక్ట్ ఇస్తున్నానో, నేనైతే నా ప్లేస్లో అక్కడే ఉన్నాను. కానీ బట్ ఈయన ఎవరైతే నా బాబు ఉన్నాడో, హీ హెస్ క్రాస్ ద లిమిట్స్. అప్పుడు నాకు షాకింగ్ అనిపించింది. ఎందుకంటే వాడు ఏదో స్కూల్కి వెళ్తున్నాడు, ఏదో మంచి విషయాలు నేర్చుకుంటున్నాడు, అండ్ హీ కెన్ బికమ్ ఏ గుడ్ పర్సన్ అనుకుంటున్నాను. కానీ ప్రాక్టికల్గా చూస్తే అది డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య చిన్న గొడవ అయితే హీ స్టార్టెడ్ యూజింగ్ సమ్ బ్యాడ్ వర్డ్స్, సమ్ స్లాంగ్ లాంగ్వేజ్. నాకు కూడా అలా అనిపించింది. అరే, నేను ఇంత మంచి స్కూల్లో ఎందుకు జాయిన్ చేయించాను, అన్ని విధాలుగా నేనైతే సపోర్ట్ చేస్తున్నాను, కానీ తను ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ నేను పెట్టుకున్నానో ఆ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవుతలేడు. దానికి కారణం ఏంది? అయితే నేను రాకేష్కి చెప్పాను, రాకేష్ ఒక మాట చెప్తాను, ఏమనుకోకు అంటే. తను అన్నాడు, చెప్పండి సార్, మనమేదో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించి మన బాధ్యత కంప్లీట్గా తీరిపోయిందని మొత్తం భారం స్కూల్ పైన వేసేసి అలా కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. బికాజ్ అల్టిమేట్లీ హీఈస్ యువర్ సన్, హీఈస్ యువర్ ఫ్యూచర్. స్కూల్లో చాలామంది వస్తారు, దే విల్ గెట్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, బట్ దే కెనాట్ ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఫర్ ఎవ్రీథింగ్. అయితే యాజ్ ఎ పేరెంట్గా నేను కూడా బాధ్యత వహించాలి. ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సన్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైతే ఆ భారాన్ని నేను కూడా భారంలాగా అనుకోకుండా ఒక రెస్పాన్సిబిలిటీ అనుకొని నేను ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తానో, అప్పుడు కొన్ని సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తానంటే, ఐ విల్ టెల్ మై సన్, దిస్ ఈజ్ నాట్ ద వే టు బిహేవ్, దిస్ ఈజ్ నాట్ ద వే టు యూజ్ దిస్ లాంగ్వేజ్, దిస్ ఈజ్ నాట్ ద వే టు యూజ్ దిస్ బ్యాడ్ వర్డ్స్. అయితే ఎప్పుడైతే నేను నా బాధ్యతను వహించడం స్టార్ట్ చేస్తానో అప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుంది, సంబడీ ఈజ్ వాచింగ్ అస్. ఎప్పుడైతే వాళ్ళకి ఇది అనిపిస్తుంది, సంబడీ ఈజ్ వాచింగ్, వాట్ దే విల్ ఫీల్ లైక్, ఎస్, వీ కెన్ నాట్ లివ్ ద లైఫ్ ద వే వీ వాంట్. సో ఆ సిచ్యువేషన్లో ఎప్పుడైతే మనం వాళ్ళకి ఏదైతే స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ ఏదైనా షార్ట్ కమింగ్స్ ఉన్నా కానీ, అలానే వాళ్ళ ఏదో వీక్నెస్లో ఉన్నప్పుడు ఆ వీక్నెస్ని మనం తొలగించినప్పుడు వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ డిసిప్లిన్ అనేది మనము ఇన్కల్కేట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే ఈ సిస్టమ్ని మనము వేరే సెకండ్ సోర్స్ కానీ లేకుంటే స్కూల్ కానీ కాలేజ్ కానీ వాళ్ళపై మనం వదిలేసి
మనం ఆరామ్సే మనం కూర్చున్నాము అని అనుకున్నప్పుడు అది మనకు రిటర్న్ ఫైర్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో అలా కాకుండా వాట్ వీ డూ, ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పేరెంట్ దట్ ఐ షుడ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ మై చైల్డ్. సో ఇలా యాజ్ ఎ పేరెంట్గా నేను ఒక బాధ్యతను వహించుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేస్తే మై చిల్డ్రన్ విల్ ఆల్సో లుక్ ఎట్ మీ అండ్ దే విల్ ఆల్సో ఫీల్ దట్ ఎస్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దేర్ లెర్నింగ్. సో ఇలా చేస్తే మనకు కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావచ్చని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.